హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం భాగ్యం కుటుంబం గుడిలో కలుసుకొని చందు శ్రీవల్లిల నిశ్చితార్థానికి ముహూర్తం పెడతారు. ఆ తర్వాత రామరాజు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే భాగ్యమ్మ గుడంతా చూస్తూ ఉంటుంది. ఇంతలో చందు పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసుకొని భద్రావతి భాగ్యమ్మ దగ్గరకు వచ్చి లేనిపోనివన్నీ చెప్తుంది. రామరాజు చిన్న కొడుకు పెళ్లి చేసుకున్నది మా ఇంటి అమ్మాయినే. వాళ్ళిద్దరిది ప్రేమ పెళ్లి కాదు. తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నగల కోసం, డబ్బుల కోసం, ఆస్తుల కోసం. మీరు మీ అమ్మాయిని గనక ఆ ఇంటికి కోడల్ని చేస్తే మీ అమ్మాయిని కూడా డబ్బుల కోసం తిప్పించి నానా ఇబ్బందులు పడతారు. మీరే మీ అమ్మాయి జీవితాన్ని చేతులారా నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భద్రావతి. ఇక భాగ్యం అయితే ఆలోచనలో పడిపోతుంది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక రోజంతా ఆలోచించిన భాగ్యమ్మ, అంత సీనేం లేదు, వాళ్ళని చూస్తుంటే చాలా మెత్తని మనుషుల్లాగా, మంచి మనుషుల్లాగా ఉన్నారు. అలాంటిది వాళ్ళెందుకు నా కూతురు అలా ఇబ్బంది పెడతారు? ఆవిడకి వీళ్ళంటే గిట్టదేమో, అందుకే ఇలా చెప్పింది. అయినా ఒకవేళ నిజంగా అలా నా కూతుర్ని ఇబ్బంది పెడితే నేను ఊరుకుంటానా ఏంటి? ఏం చెయ్యాలో, ఎక్కడ ఎవరిని ఎలా నోరు మూయించాలో నాకు తెలీదా? చేస్తా. ఆ ఇంటికే నా కూతుర్ని కోడల్ని చేసి ఆ ఇంట్లో తను చక్రం తిప్పేలా చేస్తా అని డిసైడ్ అయితే అవుతుంది. ఇదిలా ఉండగా ధీరజ్ ప్రేమలు కాలేజ్కి వెళ్ళిపోతారు. ధీరజ్ ఇప్పటికి కూడా వేదవతితో మాట్లాడకపోవడంతో తనైతే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కాలేజ్కి వెళ్ళిన తర్వాత ధీరజ్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరు ఏంటి అని మాట్లాడితే, మీరు ధీరజే కదా, మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తూ జాబ్ ట్రయల్స్ కోసం ట్రై చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మీకు మా కంపెనీలో జాబ్ ఇస్తాం, ఒకసారి వచ్చి కలవండి అని చెప్తారు. వెంటనే ధీరజ్ వెతుక్కుంటూ అవకాశం వచ్చింది, చాలా సంతోషం అని చెప్పి ఇక ఆ కంపెనీకి వెళ్ళైతే వాళ్ళని కలుస్తారు. ఇక వాళ్ళైతే ధీరజ్కి ఒక ఉద్యోగం ఇచ్చి నెలకు మీకు 30,000 శాలరీ, పార్ట్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు, మీ కన్వీనియంట్ ఉన్న టైంలో మీరు జాబ్ చేసుకోండి అని అయితే వాళ్ళు చెప్తారు. దాంతో చాలా సంతోషిస్తాడు ధీరజ్. ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ కంపెనీ మేనేజర్ విశ్వకి కాల్ చేసి, సార్ మీరు చెప్పినట్లుగా ధీరజ్ గారు ఇక్కడికి రప్పించి ఆయనకి జాబ్ అయితే ఇచ్చాము అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే విశ్వ, ఈరోజే నాకు నువ్వేంటో పూర్తిగా అర్థమైంది బావా అని చెప్పి జరిగింది గుర్తు చేసుకుంటాడు విశ్వక్ అవకాశం దొరికిన ప్రతిసారి ప్రేమ దగ్గరికి వెళ్ళి ధీరజ్ మీద ద్వేషం కలిగేలాగా చేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తాడు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవు. ఇక ఆవేశంలో ప్రేమ అయితే తన పెళ్ళి ఎలా జరిగింది అనేది మొత్తం అయితే విశ్వక్కి చెప్తుంది. అంటే తను కళ్యాణ్తో వెళ్ళిపోవడం, తను మోసం చేయడం, అలాగే పోలీసులు తనను అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతలో ధీరజ్ వచ్చి తాళి కట్టడం, ఇదంతా వెనకుండి వేదవతి చేయించడం మొత్తం అంతా కూడా చెప్పేస్తుంది ప్రేమ విశ్వక్కి. దాంతో విశ్వక్కి చాలా పెద్ద షాక్ అయితే తగులుతుంది. అప్పుడే జరిగింది విన్న తర్వాత విశ్వక్ అయితే చాలా బాధపడతాడు. నా చెల్లెల జీవితం నాశనం కాకుండా, నా కుటుంబం ప్రాణాలు పోకుండా కాపాడిన ఇలాంటి వాళ్ళన మేము ఇన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నది అని అనుకుని చాలా అయితే బాధపడతాడు. మరి ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు ప్రేమ అని అడిగితే, నగలు కళ్యాణ్ గారు తీసుకొని వెళ్ళిపోయాడన్నయ్య, కానీ దానికి ధీరజ్ బాధ్యత వహించాడు. ఇంట్లో ఎవరికి ఈ విషయాలు తెలియవు కాబట్టి ఆ విషయంలో అబద్ధం చెప్పాడని మామయ్య గారికి కోపం వచ్చి మా బాధ్యతలు మమ్మల్ని చూసుకోమన్నారు, అందుకే ఇలా చేశాను అని అంటే, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నేను బావకే జాబ్ వచ్చేలాగా చేస్తాను. ఇప్పటికిప్పుడే ఉన్న పలంగా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేం కాబట్టి నెమ్మదిగా జరిగింది ఇంట్లో తెలిసేలా చేసి ఈ 2 కుటుంబాలని మనమే కలిపేద్దాం అని అయితే చెప్తాడు విశ్వ. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.